ఒకప్పుడు మన తెలంగాణకి రాబిన్‌హుడ్ ఎవరో తెలుసా? పేదల పాలిట ఆపద్బాంధవుడిగా, ఆకలికి అలమటించే నిరుపేదల ఆకలి తీర్చే దేవుడిగా మన సాయన్న ఇక్కడి ప్రాంత ప్రజల ఇష్టమైన నాయకుడు. తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైన వీరుడి చరిత్ర ఉందంటే అది పండగ సాయన్నదే. ఈయన కేవలం ధనవంతులపైన, భూస్వాములపైన దాడులు చేసిన వ్యక్తిగానే సమాజానికి పరిచయం చేసిన పెత్తందారు. ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను, చరిత్రను కనుమరుగు చేశారు. అసలు సాయన్న తిరుగుబాటుకు కారణాలు, పరిస్థితులు మాత్రం ఎవ్వరూ వివరించలేదు. మొహర్రం రోజు నాడే పండగ సాయన్న జయంతిని చేయడం ఆనవాయితీగా వస్తుంది. రాజ్యం భ్రష్టమై అవినీతి, దోపిడీ, అత్యాచారాలు పెరిగినప్పుడు ప్రజల నుండి వీరులు ఉద్భవిస్తారు అనడానికి ఈయన ఒక ఉదాహరణ. అట్లా ప్రజలు రూపొందించుకున్న నాయకుడు తెలుగోళ్ల పండగ సాయన్న. భారత స్వాతంత్రోద్యమం 1900 కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడదగినవాడు. పండగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి ఉండవచ్చు. 35 నుండి 38 ఏళ్ల వయసులో చంపబడి ఉండవచ్చు. పేద ప్రజలకు దాన ధర్మాలు చేసిన ప్రజానాయకుడిగా, తెలంగాణ రాబిన్హుడ్గా సుపరిచితుడు. ప్రజలను దోచుకుంటున్న దొరల, దేశ్ముఖ్ల అధికారాల, సంపన్నుల ఆస్తులను తీసుకోవడం, ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచినట్టుగా మాత్రమే దూర ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు. కానీ రాబిన్హుడ్ లాగా పండగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెట్టుకోలేదు. పండగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను ప్రశ్నించి, వారిని ఎదిరించి తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శక్తులైన దేశ్ముఖ్లు, కరణం పటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. పండగ సాయన్న కథను నేటికీ దర్శనం, మొగులయ్య వంటి భిక్షుక గాయకులు 12 మెట్ల కిన్నెరపై వీరోచితంగా గానం చేస్తారు. సాయన్న 1840 నుండి 1900 మధ్య కాలానికి చెందినవాడు. అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్ నగర్కు దగ్గర నవాబ్పేట్ మండలం మొరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు. అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్క చేతితో లేపేవాడట. ఎద్దుల బండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడట. అతను పేద వర్గాలకు సాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్ళు బందిపోటుగా అతన్ని చిత్రీకరించారు. అతను ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగలగొట్టి ధాన్యం బస్తాలు బయటకు తెచ్చి పంచిపెట్టేవాడు. సాయన్న సొంతంగా ఆయుధాలు తయారు చేసుకున్నాడు. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు గ్రామాల్లో పెత్తందార్లు స్వైరవిహారం చేసేవారు. దొరల ఆధిపత్యానికి అడ్డు లేకుండా ఉండేది. అతని భూములను భూస్వాములు ఆక్రమించుకున్నారు. ఆ కుటుంబం చితికిపోయింది. సాయన్న చిన్నమ్మను భూస్వాములు చెరచడం జరిగింది. గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల ప్రజల భూస్వాముల దగ్గర వంగి వంగి నడవాల్సి వచ్చేది. ఊర్లో పెత్తందారులకు ఎదురు తిరిగి మాట్లాడేవారు కాదు. ఈ పరిస్థితులను చూసి పండగ సాయన్న కోపంతో రగిలిపోయాడు. ఆయనలో విప్లవజ్ఞులు చెలరేగాయి. ఈ స్థితిని మార్చాలనుకున్న తెగింపు ఆయనలో పెరిగింది. ఎదిరించడానికి సాయుధుడయ్యాడు. సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధనవంతులను, భూస్వాములను కొట్టి పేదలకు పెట్టడమన్న ఒక్క సూత్రం ద్వారానే ఆధిపత్య శక్తులపై యుద్ధం చేయడం అతని అభిమతం కాదు. ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్యపరచాడు. బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో గుర్తించి దానిని ఎదుర్కోవడానికి జ్ఞానం అనే చదువును కావాలని చదువుకున్నాడు. బహుజన వర్గాలు చదువుకోవాలన్న సందేశం ఇచ్చాడు. ఆ రోజుల్లో పేదల పెళ్లిళ్ళు జరగాలంటే చాలా కష్టంగా ఉండేది. వారు భూమి లేక, కరువు కాటకాలతో, పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. వారి ఆకలి తీర్చడానికి పండగ సాయన్న అన్నదానాలు చేసేవాడు. భూస్వాముల గుమ్ములు పగలగొట్టి పేదల కడుపు నింపాడు. అనార్తులకు అన్నం పెట్టడమే ఆనాటి విప్లవం.
ప్రజల్లో సాయన్నకు పెరుగుతున్న ఆదరాభిమానాలను భూస్వాములు తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టించారు. వారు నిజాంపై ఒత్తిడి తెచ్చి అతనిని అరెస్టు చేయించారు. తరువాత సాయన్నను చంపడానికి పథకం వేశారు. జంగు జలాల్ ఖాన్, మోహితీ మిన్సాబ్ ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్టు చేసి హతమార్చే కుట్రను ప్రజలు నిరసిస్తారు. కొందరు పెద్ద మనుషులు సాయన్నను విడుదల చేయాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెస్తారు. ఆయన జైలు నుంచి విడుదల కావాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరిగాయి. ఆగ్రహించిన జనం జిల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలు కొట్టారు. కానీ సాయన్న అక్కడ ఉండడు. కనబడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడ్డారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెగింది. ఆ తర్వాత వనపర్తి మహారాణి శంకరమ్మ రంగంలోకి దిగి ప్రజల పక్షాన నిలబడింది. నిజాం రాజు మీర్ మహమూద్ అలీని కలిసింది. పండగ సాయన్నను ప్రజలు కోరిన మేరకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. అతనిని వదిలివేయడానికి 10,000 రూపాయలు జమానత్గా కట్టింది. ప్రజల డిమాండ్కు తలవంచి నిజాం సర్కార్ మార్మత్ చోడో అని హుకుం జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో రాణి శంకరమ్మ నలుగురు పెద్ద మనుషులతో సహా పాలమూరుకు వచ్చింది. అయితే సాయన్నను ఎలాగైనా హతమార్చాలని తలచిన భూస్వాములు మరలా కుట్ర పన్నారు. మార్మత్ చోడో అనే స్టే ఆర్డర్ను తమకు అనుకూలంగా ఉన్న ఎస్పీ మోహితీ మిన్సాబ్, జంగల్లాల్ పట్వారీ, వెంకట్రావుల సలహాతో ఆర్డర్లోని మార్ తర్వాత విరామ బిందువు నుంచి మార్మత్ చోడో అని మార్చివేశారు. దీని అర్థం ప్రకారం చంపండి, వదలకండి అని. ఈ ఉత్తర్వుల ప్రకారం సాయన్నకు మరణశిక్ష విధిస్తారు. పండగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరివేశారు. ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయానికి పోయారు. ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండెపోటుతో చనిపోయాడు. ఎస్పీ నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి, రామ్రెడ్డి, మిగతా భూస్వాములు దావత్ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహానికి వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగులబెట్టారు. అందులోనే వారు మసైపోతారు. ఇప్పటికీ పండగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాది మంది ఆయన సమాధి దగ్గరకొచ్చి నివాళులర్పించారు. జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు. అతని చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతుల, దళిత, బహుజనుల కళాకారుల కంఠాలే. వీళ్ళు ఊరూరు తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేశారు. మహబూబ్ నగర్కు చెందిన న్యాయ